నెట్టిస్తే మేము కొడతాము మేము చేయడానికి మేము అర్హులం కాదు అనేమో శాధికా సంస్థ వాళ్ళు చెప్పారు. హైదరాబాద్ అదే చెప్పాం. పోయినసారి వచ్చినాయి సగం రాలా అసలు దీంట్లో 6,000 రైతు రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు అడిగితే మేము తప్పు చేసాం, పొరపాటు. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు జరిగిన వెంటనే మళ్ళీ ఒక 2-3 రోజుల్లో వారం రోజుల్లో మరుసాలు కానీ మళ్ళీ వచ్చే పరిస్థితి ఉంటే దానికి ఎఫెక్ట్ అవ్వకుండా ముందు టెంపరీ రిస్టోర్ చేస్తారు. కనీసం తాత్కాలికమైన దాని పునరావాసం కల్పించడానికి కార్యక్రమం చేస్తారు. ఇక్కడ చూస్తే కనీసం ఒక ఇసుక బస్తా కూడా అడ్డుపెట్టిన పరిస్థితి లేదు. మళ్ళీ ఒక వర్షం కానీ రేపు కానీ ఎల్లుండి కానీ ఏదైనా పెద్ద వర్షం వస్తే మొత్తం ఈ ఊరిలో కాదు ఈ ఊరు మొత్తం అంతా కూడా కొట్టుకెళ్ళిపోయే పరిస్థితి, ఊరి మీద కూడా బాగా వచ్చే పరిస్థితి ఉంది ఇక్కడ. ఇవాళ చూస్తుంటే ప్రభుత్వం చూస్తుంటే లెక్కలు చూస్తుంటే మాటలు చూస్తుంటే కోటలు దాటిపోతున్నాయి. వెంటనే మేము వచ్చి పరిస్థితులు చేస్తున్నాం, రైతులంతా ఆనందంగా ఉన్నారు, ఊళ్ళో జనం అంతా ఆనందంగా ఉన్నారు అనే మాటలు వచ్చి నేను చెప్తున్నాను. సాక్షాత్ ముఖ్యమంత్రి అయితే రైతులకు వచ్చి మొత్తం 24,000 కోట్లు మేము రుణమాఫీ చేస్తాము, రైతులు ఆనందంగా ఉన్నా అన్నారు. ఇగో ఈ ఊర్లో రైతు ఇచ్చిన ఆయన వచ్చి చెప్తుంది, ఇగో రైతు వచ్చి చెప్తుంది, ఇగో ఈ రైతు ఈ కాగితం ఎవరు నీదే కదా బాబుజీ, ఎంత 1,50,000 అప్పు ఇప్పుడు నీకు రూపాయి కూడా తీరేది. 6,000 అకౌంట్ కొట్టాడు కానీ 1,50,000 అకౌంట్ పక్కన పెట్టేశాడు. 1,50,000 అప్పు తీరలేదనేది రైతు చెప్తున్న మాట. ఇలాంటి రైతులు ఒకళ్ళు కాదు, ఈ ఊర్లో చాలా మంది ఉన్నారు. అందరూ ఏమంటే శాధికా సంస్థ దగ్గర బొమ్మన్నారు. అక్కడ మేడం గారు ఏం చెప్పింది, బేస్ జాలాలు పోకుండా ఎక్కడ ఏ పరిస్థితులు జరిగాయో, ఏ ఊర్లో ఏ గంటలు కొట్టాయో, లేకపోతే ఏ వాగులు అయితే పోయావో, ఏ రోడ్లు పోయావో అవి ముందు పరిశీలన చేయండి. తాత్కాలికంగా ఇమీడియట్ ఏం చేయాలి, పర్మనెంట్గా ఏమి చేయాలి నువ్వు ప్రణాళికను తయారు చేసుకోండి. అసలు నిద్రపోతుంది ఈ ప్రభుత్వం, అసలు అర్థం అవ్వట్లేదు మాకేమి చూస్తుంటే. ఎంతసేపు కూడా పత్రికల్లో ప్రకటన ఇచ్చుకొని లేదా మాటలు చెప్పుకొని మాటలతో గడపడానికి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. రైతులు చూస్తుంటే ఇవాళ ఎంత బాధగా ఉందో. ఒక పక్క వచ్చి ప్రకృతి అధిక వర్షాలు, లేకపోతే ఒక పక్క కరువు, ఒక పక్క వచ్చి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకోవడం వల్ల వాళ్ళకి వడ్డీలు రాక బ్యాంకులకు చుట్టూ తిరుగుతూ అప్పుల పాలైపోయి వాళ్ళు పడుతున్న బాధ వర్ణాతీతం. ఇవాళ ఇలాంటి ప్రభుత్వాన్ని నాకు తెలిసి ఇలాంటి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా నేను చూసుకున్నాం ఈ గత 10-15 సంవత్సరాల్లో. ఏదైనా రైతు కష్టం వస్తుందంటే అయ్యో కష్టాన్ని ఎలా తీర్చాలని ప్రయత్నం చేయాలి తప్ప దానికి ఇంకో సాగులు ఎత్తుకొని దాని నుంచి దాట వేసుకోవడానికి, లేకపోతే ఎవరైనా మాట్లాడితే ఎదురుదాడి చేయడానికి ఇవాళ ప్రయత్నం చేస్తే దానివల్ల సుఖంలే. ముందరి ఈ రైతుకి ఉపశమనం కల్పించండి. అప్పుడు ఎలా తీరుస్తామో చూడండి. లేదు ఆ కట్టుపోయిన కట్టును వచ్చి తాత్కాలికంగా ఏ ప్రకారం ఇబ్బంది చేస్తామో దానికి ప్రణాళిక రూపొందించండి. ఏం చేస్తున్నారు ఈ స్థానిక సభ్యులు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న మంత్రులు కానీ ఏం చేస్తున్నారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు వచ్చారండి మంత్రి వచ్చారని చూసారు, ఈ పరిస్థితి చూసారండి. రమ్మండి చూడటానికి రాలే మరి రాకపోయి ఇప్పుడు మరి ఏం చేస్తారు మంత్రి? ఆలోచన ఉంటే కనీసం ఇంగితకరం ఉంటే కనీసం లారీతో వచ్చి ఒక ఇసుక బస్తాలు 100 బస్తాలు తెచ్చి దానికి అడ్డు పెట్టుకుని అందాక తాత్కాలికంగా రిస్టోర్ చేయవలసిన అవసరం ఉంది. ఇది ఎవరో ఏదో పిహెచ్డీ చదువుకుని పెద్ద కవిత్వాలు చదువుకోక్కర్లేదు, తిరుగుతాట్లు అక్కర్లే, కామన్ సెన్స్ తో చేసుకోవాల్సిన పరిస్థితులు ఇవి. రైతులకి ఏం నష్టపోతున్నా వాళ్ళు కూర్చోబెట్టి ఉపసంహరించి ఏం బాబు ఏం జరిగింది, దీనికి పర్మనెంట్గా ఏం చేయాలి, ఏదైతే బాగులేవో 2 మంగళ బాగులు దాన్ని ఏవో చేయాలంటున్నారు అవన్నీ కూడా కూర్చోబెట్టి ఆలోచించి ప్రభుత్వంలో అవకాశం ఉంది, అవకాశాన్ని సద్వినియోగం చేయండి. చేయకంటే ఎంతసేపు ప్రతిపక్షమే రాళ్ళు చిరుతూ ప్రతిపక్షమే మాట్లాడుతూ వాళ్ళు చేస్తున్నారు, ఊరికే కడుపు మంటతో మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఇదన్నీ మాట్లాడితే సుఖంలే. రండి ప్రజలను అడగండి, ప్రజలు పడుతున్న బాధలు తెలుస్తాయి మీకు. మేము 3 లక్షలకి 2 లక్షలు వడ్డీ కట్టామండి. క్రాప్ లోను అయితేనే వర్తించింది, గోల్డ్ లోన్ వర్తించదని చెప్పారు 2 స్టేట్ బ్యాంకులు, వరగాని బ్యాంకు, కాకుమాన బ్యాంకు వాళ్ళు రైతు మిత్రాలది 2013 తీసేశారు. కానీ 6,000ది ఈ 1,50,000 82,000 వడ్డీ కడితే దీన్ని అసలు పట్టించుకున్న పాపాన బాలేదండి. కుంటి సాకులు చెబుతున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెబుతున్నారు. చాలా దురదృష్టం.
మేము నట్టిస్తే మేము చేస్తాము, మాకు నెట్ ఇవ్వటం లేదు గవర్నమెంట్ వాళ్ళు అని చెబుతున్నారు వాళ్ళు. మరి దీన్ని ఏం చేయాలో మరి మీరు చెప్పాలండి, మీరే చెప్పాలి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి. పత్తిపాడు నియోజకవర్గం గార్లపాడు గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ గార్లపాడు గ్రామం పక్కనే నల్లమడ వాగు ఉంది. ఈ నల్లమడ వాగు కట్టలు తెగిపోయినాయి, కొన్ని చోట్ల తెగటానికి సిద్ధంగా ఉన్నాయి. వాగు పక్కన ఉన్నటువంటి మట్టి మొత్తం కూడా కొట్టుకొని పోవడం జరిగింది. ఇక మరలా వర్షం కనుక ఏమాత్రం ఇప్పుడు వస్తే ఆ కట్టలు తెగిపోయి గ్రామాలే మునిగిపోయేటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ కనపడతా ఉంది. ప్రభుత్వం అయితే ఇంతవరకు ఏమాత్రం కూడా ఇక్కడ చర్యలు తీసుకున్నట్టుగా కనపడలేదు. ఇమ్మీడియట్గా ఆ కట్టల్ని సంజ్ఞం చేయడం కోసం సిమెంట్ బస్తాలో ఇసుక బస్తాలో తీసుకొచ్చి వాటిని అక్కడ పెడితేనే అది ఆగిద్ది తప్ప లేకపోతే ఆ కట్ట నిలబడేటువంటి ప్రశ్న లేదు. పర్మనెంట్గా దీన్ని సాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. అనాదిగా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ నల్లమడ వాగుతోటి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం దీని మీద తక్షణమే దృష్టి సారించి ఆ కట్టలనేవి తెక్కకుండా సంజ్ఞం చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. నిన్న ఇక్కడ ముఖ్యమంత్రి గారు వచ్చారు పోయారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం పెట్టుకున్నట్టుంది తప్ప ఊరు మొత్తం జెండాలు ఫ్లెక్సీలు పెట్టుకొని ప్రతి ఊరు కూడా ఈ నియోజకవర్గం కాదు పక్క నియోజకవర్గాల నుంచి కూడా బస్సులు ఆర్టీసీ బస్సులను పంపించి జనాన్ని తీసుకొచ్చుకొని ఇక్కడ మీటింగ్ పెట్టుకొని ప్రతిపక్షం వాళ్ళని విమర్శించిపోయారు తప్ప ఈరోజు రైతులకు కావాల్సిందేంటి, ఈ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులేంటి, ఇక్కడ జరిగినటువంటి వరద నష్టం ఏంది, దీన్ని ఏ రకంగా పూరించాలని చెప్పి ఎక్కడా కూడా చూసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ నల్లమడ వాగు కరకట్టల్ని సంజ్ఞం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంత టైం ఎక్కడ ఉన్నాయి? ఇళ్లలోకి వచ్చినాయి. ఆయన కానీ వచ్చాడు, టాటర్ మీద వచ్చాడు, వెళ్ళిపోయాడు. మమ్మల్ని ఎవరు బాధలు పట్టించుకోలేదు. ఓట్లు అప్పుడైతే అందరూ వచ్చి అడుగుతారు, ఇప్పుడు ఒక్కళ్ళు రాలా. అది మా బాధలు ఎవరు తీరుతారు? న్యాయం కావాలా మాకు. మేము అక్కడికి అన్నాం, టాటర్ కట్టం తగిలే నేను సార్ మీరు ఒకసారి దిగండి మా బాధలు చూసి వెళ్ళమంటే టాటా చెప్పి వెళ్ళాడు. ఆయన కిషోర్ బాబు గారు ఎమ్మెల్యే. ఈ వరద గురించి కాదు ఆయన వచ్చింది. ప్రెసిడెంట్ గారు చనిపోతే ఆయన కోసం ఆయన వాళ్ళ ఫ్యామిలీని పరిష్కరించడానికి వచ్చాడు, వెళ్ళిపోయాడు. మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలా? మమ్మల్ని పట్టించుకోవాలా? నేను అక్కడికి 10 రోజులు చూస్తా ఉండి తర్వాత కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మేము న్యాయం అడుగుతా ఉన్నా కానీ ఎవరు చెప్పలా మాకు. అది మాకు న్యాయం కావాలా. మీకు బాగుంటేనే ముందు మంత్రులైనా ఎవరైనా బాగుండేది. మాకు రోడ్లు మాకు ఇప్పటికి 1 కేజీ బియ్యం ఇచ్చిన వాళ్ళు కానీ అసలు మీకు పైన బాధలేదు. పరామర్శించిన వాళ్ళు కూడా లేరు. ఏందమ్మా మీ సేవలు పోయి మీరు ఎట్లున్నారు ఏందని అడిగిన వాళ్ళు కూడా లేదు. ఏదో రాజకీయాలు చేయాలనో లేకపోతే ఏదో ప్రభుత్వాన్ని ఆపేక్షించాలనో కాదు, వాస్తవ పరిస్థితులు తెలుసుకొని దయచేసి మీ ద్వారా ఈ ప్రభుత్వానికి వచ్చి తెలియజేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బలహీన వర్గాల వారు. వీళ్ళందరూ కూడా పేద ఎస్సీ కుటుంబం నుంచి ఉన్న వాళ్ళు అందరూ కూడా ఒక పూట నుండి తినడానుకుంటే ఒక పూట తినడానికి లేనివారు. మొన్న అధిక వర్షాలలో 3 రోజులు మొత్తం కాలనీ అంతా కూడా నీటిలో నిండిపోయి ఉంది. 3 రోజులు బయట ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టడానికి కూడా వీళ్ళని పరిస్థితిలో. నీ పేరేం పెద్దండి? వంగిపురం పాపులు. ఈ వీడిల్లు అయితే పూర్తిగా పడిపోయింది. ఉన్న స్థలం లేదు, ఉండడానికి నేల లేదు. ఈ ప్రభుత్వం వచ్చి 20 కిలోల బియ్యం ఇస్తున్నామన్నారు,
నూనె ఇస్తామని చెప్పారు, లేదు పప్పు ఇస్తామన్నారు, ఉప్పు ఇస్తామన్నారు. మరి వీళ్ళకి ఈ పేదవాళ్ళకి ఏమైనా 1 కిలో బియ్యం కానీ, 1 గింజ బియ్యం కానీ, లేకపోతే 10 గ్రాములు ఆయిల్ కానీ ఏమైనా ఇచ్చారా? ఇది ఈ ప్రభుత్వం తాలూకు పనితీరు ఈ రకంగా ఉంది. సుమారు దగ్గర 70-80 ఎకరాలు ఈ పత్తి పంట అంతా పోయింది. ఈ పేద మరి ఏ రకంగా దీన్ని మళ్ళీ దీన్ని పంట చేసుకుంటారు? వీళ్ళు ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం, బేస్ జాలకు పోవద్దు. ఏదైనా ప్రతిపక్షం చెప్తే దాని మీద దాడి చేయడానికి ప్రయత్నం చేయకండి. వాస్తవ పరిస్థితులు తెలుసుకోండి. సాక్షాత్ మంత్రి ఊరు వచ్చాడు, వచ్చి ట్రాక్టర్ మీద వచ్చి ఊర్లో ఎవరు పెద్ద ఆయన చనిపోయి చూడడం ఓకే. చనిపోయినప్పుడు ఆ 3 రోజుల్లోనే మరి అందరూ మునిగిపోయి ఉన్నారే. నీ కంటితో చూసేవే, మేడ మిద్దెక్కి మీ మిద్దె మీద నుంచి వచ్చి అంతా బాగుందని చెప్పి చెప్పారు. ఇది మరి సాక్షాత్ మంత్రి శాసనసభ్యుడు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచారు, ఈ ఓట్లతో గెలిచి ఇవాళ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నాం. ఇదేనా? ఏమైపోయింది మీ తాలూకు మానవత్వం? ఏమైపోయింది మీ తాలూకు పరిస్థితులు? అందుకే ఇవాళ అందరికీ కూడా మీకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందమ్మా. తప్పకుండా మీకున్న పెద్దలందరూ కూడా మీ మాజీ ఎమ్మెల్యే గారు మీ అందరూ కూడా మేము అందంగా ఉంటాం. మీకు అన్ని కూడా మీకు మీకు తాలూకు ప్రభుత్వం వచ్చే ప్రతి విషయం మీకు అందే ఏర్పాటుని మేము పోరాడి తెచ్చి మీకు ఇస్తాం. మీరు నిబ్బరంగా ఉండండి, మీ తరఫున మేము పోరాడతాం. ప్రభుత్వం అది చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాం, చూడడానికే మీ దగ్గరికి వచ్చాం ఇవాళ. కాబట్టి ఇవాళ చెప్తున్నాం మీ అందరికీ. ఓకే. ప్రతిపాడు నియోజకవర్గంలో ఎప్పుడు వరద వచ్చినా కానీ మొదటిగా ముంపుకు గురయ్యే గ్రామాల్లో వంగిపురం ఒకటి. ఇక్కడ వరద వచ్చిందంటే మొత్తం నీళ్లు ఇక్కడికే వచ్చేసి గోగులమూడి కానివ్వండి, ఇటు రావిపాడు, వంగిపురము, మల్లాయపాలెం గ్రామాల్లో ఉన్నటువంటి పొలాలన్నీ కూడా నీట మునిగిపోతాయి. మరి ఇంతవరకు దానికి డ్రైనేజీకి పూడికి తీసి ఇది పరిష్కరించడానికి మరి ఆ రోజు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మోడర్నైజేషన్లో పెట్టి అప్పుడు కొంతవరకు పనులు జరిగినాయి. కానీ మరి ప్రతిసారి ముంపు గురైనప్పుడల్లా ఎస్సీ కాలనీలోకి నీళ్లు రావడం, మరి వాళ్ళకు ఉన్నటువంటి కట్టుబట్టలతో సహా వాళ్ళన్నీ తడిచిపోయి తినడానికి కూడా అవసరం పడే పరిస్థితి. మరి వెంటనే మరి ప్రభుత్వ యంత్రాంగం ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు స్పందించి వాళ్ళకి ముందుగానే వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఇప్పటి వరకు కూడా వచ్చి పరామర్శించి కానీ ఎవరు వాళ్ళకి ఇవి ఇస్తామన్నటువంటి రేషన్ కానీ ఏది ఇచ్చిన పరిస్థితి కూడా లేదు అని చెప్తా ఉన్నారు. మరి ముంపుకు గురైనటువంటి ప్రతి ఎకరాకి కూడా మరి మళ్ళీ ఎంతో పెట్టుబడులు పెట్టున్నారు. చాలామంది పేద కౌలు రైతులు ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా తక్షణం వాళ్ళకి కావాల్సినటువంటి ఈ పంట నష్టాన్ని ఈ పరిహారంగా ఇచ్చి మళ్ళీ తిరిగి వేరే పంట వేసుకోవడానికి కావాల్సినటువంటి విత్తనాలు కానివ్వండి, ఎరువులు కానీ అన్ని ఫ్రీగా అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే మీరు ఏం చేస్తారు మేడం? మరి వాళ్ళ తరపున మేము పోరాటం చేస్తామండి. ఎందుకంటే ఎప్పుడు ఇదివరకు మేమున్న టైంలో కూడా వరదలు వచ్చాయి. వచ్చినప్పుడల్లా ఎన్ని ఇళ్ళుకి నష్టం జరిగిందో వెంటనే యంత్రాంగంతో రాపించేవాళ్ళం. వాళ్ళకి రావాల్సినటువంటి నష్టపరిహారం, బియ్యం అవన్నీ తక్షణం అందేటట్టు ఏర్పాట్లు అయితే చేసేవాళ్ళం. అది ముందు మనం వాళ్ళకి కావాల్సిన మినిమం అవసరాలు అయితే వెంటనే చూడాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇన్ని రోజులు వరకు కనీసం బియ్యం కూడా అందించలేదంటే అది ప్రభుత్వ వైఫల్యమే. వెంటనే ఆదుకోవాల్సినవి. ఎందుకంటే మనం ఏదన్నా పునరావాస కేంద్రాలు ఏర్పరచాలి. మొత్తం కాలనీలు మునిగిపోతున్నప్పుడు వాళ్ళకి అక్కడ వంట వండి పెట్టాలి. వాళ్ళ నీళ్లు పోయిన తర్వాత ఎన్ని ఇళ్ళు డ్యామేజ్ అయినాయి అవన్నీ రాసుకోవాలి. మరి వాళ్ళకి కావాల్సినటువంటి రేషన్ ఏదైతే ఉందో ఇమీడియట్గా అందించాల్సిన, ఎప్పుడూ అయిపోయే గ్రామాలకి ఇట్లా ముంపు వస్తుందనగానే మనం ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలాంటివన్నీ చర్యలు చేపట్టకుండా ఇంతవరకు కనీసం పరామర్శించడానికి కూడా రాలేదంటే మరి ఆలోచించాల్సిన పరిస్థితి ఉందండి.